హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చారు డైలీ తంటారు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఈ వీడియోలో చేస్తున్నాను పచ్చి జీడి పిక్కల్ని ఎలా కట్ చేసి క్లీన్ చేసుకొని కర్రీ చేసుకోవాలనే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నాను. పచ్చి జీడి పిక్కలను కట్ చేసుకోవాలంటే చాక్తో కుదరదండి, తప్పకుండా దీనికి కత్తిపీట అయితే అవసరము. చాక్తో కట్ చేస్తాం అనుకుంటే చేయి కట్ అయిపోతుంది, గ్రిప్ ఉండదు. అందుకని కత్తిపీటతో రెండుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చాక్ని యూస్ చేసి దానిలో ఉండే పప్పుని మనం ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా తీసుకోవాలి. చాక్ ఈ విధంగా యూస్ చేయొచ్చు, కానీ కట్ చేయడానికి మాత్రం యూస్ చేయలేము. ఎందుకంటే ఈ పచ్చి జీడి పిక్కల్లో ఉండే జీడి అనేది జిడ్డుగా ఉంటుంది. దానివల్ల మన చెయ్యి జారిపోతూ ఉంటుంది. చాక్తో కట్ చేస్తే గ్రిప్ దొరక్క మన చెయ్యిని మనమే కట్ చేసుకుంటాము ఫాస్ట్గా కట్ చేసేటప్పుడు. దానికన్నా కత్తిపీట యూజ్ చేయడం మంచిది. ఇదిగోండి, పప్పు తొక్క నుండి తీసేసాక దీనికి ఒక పల్చని లేయర్ ఉంటుంది, దాన్ని కూడా తీసేయాలి. ఇవి క్లీన్ చేసుకోవడం అంత ఈజీ కాదండి, చాలా టైం పట్టేస్తుంది. నాకైతే ఒక 1 అవర్ పట్టేసింది అన్నీ ఒలుచుకొని క్లీన్ చేసుకునేసరికి. ఇవి కట్ చేసేటప్పుడు గ్లౌజెస్ యూస్ చేస్తే చాలా మంచిది, లేదంటే ఆ జీడి మన చేతికి అంటుకుంటుంది, దానివల్ల మన స్కిన్ పాడైపోతుంది. అందువల్ల మ్యాక్సిమం వీలైతే గ్లౌజెస్ యూస్ చేయండి. నా దగ్గర ప్రెజెంట్ గ్లౌజెస్ లేక నేను యూస్ చేయలేదు. ఇదిగోండి, ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. వీడియోలో చూపించినంత ఫాస్ట్గా అయితే నేను కట్ చేయలేదండి, ఎందుకంటే అదంత ఫాస్ట్గా అవ్వదు. నేను వీడియోని కొంచెం స్పీడ్గా పెట్టాను, లాగ్ అవుతుందని. గ్లౌజెస్ లేవు కదా అని చెప్పి నేను కవర్ని చేతి కట్టుకొని ఇలా ట్రై చేశాను, కానీ చేయి జారిపోతుంది, గ్రిప్ సరిగ్గా లేదు. నాకు కంఫర్టబుల్గా అనిపించక మళ్ళీ నేను దాన్ని తీసేసాను. క్లాత్ పక్కన పెట్టుకొని దాంతో తుడుచుకుంటూ చేశాను. అలా అయితే కొంతవరకు బెటర్ కదా అని. ఈ పచ్చి జీడి పిక్కలు అయితే అన్ని ఏరియాలో ఉండవండి. మా అత్తవారి ఊర్లో ఉంటాయి, మా అమ్మ వాళ్ళు అత్తవారి ఊర్లో. అక్కడ ఇది సీజన్ అనమాట, ఈ టైంలో ఇవి పండుతాయి సమ్మర్లో. కానీ ఇక్కడ వైజాగ్లో అయితే నేను ఈ పచ్చి జీడి పిక్కలు ఇప్పుడు వరకు వచ్చి చూడలేదు. ఇదిగోండి, నేను క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చిన తొక్కలు అవి. అంతా అయిపోయిన తర్వాత దీన్ని బేకింగ్ పౌడర్ కానీ శనగపిండితో కానీ ఈ పప్పుని క్లీన్ చేసుకుంటే జిడ్డు వాసన అంతా పోతుంది, నీట్గా ఉంటుంది. చాలామంది సర్ఫ్ యూస్ చేస్తారు, కానీ అది యూస్ చేయకూడదండి, మంచిది కాదు హెల్త్కి. వీలైతే వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మీరు. ఇదిగోండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఈరోజు వంట చాలా లేట్ అయిపోయిందండి నాకు. ఇవన్నీ కట్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. ఇప్పుడైతే 1 అయిపోయింది టైము, ఇంకా నేను వంట పూర్తి అవ్వలేదు. ఆకలి కూడా గట్టిగా ఉంది అసలు. మీలో ఎవరైనా తాలింపు పెట్టుకునేటప్పుడు ఆవాలు జీలకర్ర చిటపట్లాడతాయి కదా, ఆ సౌండ్కి వెనక్కి వెళ్ళిపోతాము భయానికి. అలా ఎవరైనా చేస్తారా? నేనైతే ఇప్పటికీ అలానే చేస్తాను, నాకు ఇంకా భయం పోలేదు. మీరు కూడా అలానే చేస్తే కామెంట్ చేయండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉత్త జీడిపప్పే కదా, గ్రేవీ కూడా వస్తుంది ఆనియన్స్ ఎక్కువగా ఉంటే. అందుకని చెప్పి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇవి బాగా వేపాలండి, లేదంటే కచ్చా పచ్చగా ఉన్నాయనుకోండి గ్రేవీ బాగుండదు, టేస్ట్ కూడా బాగుండదు. ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ ఎంత బాగా వేగుతాయో దానివల్లే టేస్ట్ వస్తుంది. ఆయిల్ సరిపోదని చెప్పి నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఆయిల్ సరిపోదు. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో ఆడించుకొని కొన్ని రోజులు స్టోర్ చేసుకొని, ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకొని నేను వాడను, నాకు అలా నచ్చదు. ఎప్పుడు కర్రీ చేస్తానంటే అప్పుడే అల్లం వెల్లుల్లి క్లీన్ చేసి అప్పుడే నేను దంచి వేస్తాను, అలా అయితే బాగుంటుంది. ఇలా ఎందుకో నాకు అలా అసలు అల్లం వెల్లుల్లి ప్యాకెట్స్ యూస్ చేయను, ఇంకా స్టోర్ కూడా చేయను, అది నచ్చదు. మీరు కూడా చాలా వరకు ఇలానే చేయండి, నేచురల్గా ఉంటుంది, మంచిది హెల్త్కి కూడా. ఇదిగోండి, బాగా కడిగి పెట్టుకున్నాను కదా, జీడిపప్పు వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ జీడిపప్పు కూడా చాలా టైం వేగాలి, ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కర్రీకి. ఎంత బాగా ఈ జీడిపప్పు వేగుతుందో కూర అంత బాగుంటుంది. లేదంటే ఇది బాగా ఉడకదండి, వాటర్ వేసి ఎంత టైం ఉడికించినా కూడా జీడిపప్పు ఉడకదు వేగకపోతే. అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని జీడిపప్పు బాగా వేగాకే అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. ముందుగా వేసేసుకుంటే ఇది మాడిపోతుంది.
బాగా వేగాక పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకున్నాను నేను. వేసుకొని అటు ఇటు కలిపి కొంచెం ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలాగా వేపి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో ఒక హెల్త్ టిప్ తెలుసుకుందామా. చాలామందికి నోరు నాలుక అదేనండి టంగ్ ప్యాలెట్ పూచిపోతుంటుంది, మండుతుంది, టేస్ట్ ఏం తెలీదు. అలాంటప్పుడు కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే అది వేగంగా తగ్గుతుంది. ఇది మంచి చిట్కా అండి. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి చాలా టైం ఉడికిన తర్వాత దగ్గరకు అయిపోయింది కర్రీ. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. బాగా ఉడికిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. బాయ్.